ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగా ఇంధన ధరల పెరుగుదల భయం పట్టుకుంటుంది. ఇప్పటికే లీటర్ ప్రీమియం పెట్రోల్పై ₹2 పెరగ్గా సాధారణ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఏ క్షణమైనా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా ₹60 పెరగడం గృహిణులకు కోలుకోలేని దెబ్బగా మారింది. కడప జిల్లా పులివెందులలో పెరిగిన ధరలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టాలు పడుతున్నారు. పెట్రోల్ సాగు ఇది జరగకపోతే ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రవాణా శాఖ స్టాక్ లేకపోయినా జనాలు దృష్టిలో పెట్టుకొని సామర్థ్యంగా అత్యవసరాలు తగ్గిస్తే జనాలు కూడా మధ్యవర్తి వాళ్ళు బాగా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. గడ్డ ఏర్పడుతుంది. మొత్తం కూరగాయలు కానీ హోటల్స్ కానీ అన్ని ఎల్పిజి సిలిండర్ల మీద ఆధారపడి ఉన్నాయి. దానివల్ల ప్రజల ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చు విపరీతంగా పెరిగిపోతాయి. మొన్నటి వరకు గ్యాస్ రేటు పెంచారు, ఈరోజు పెట్రోల్ ధరలు చాలా వివరంగా ప్రభుత్వం అన్ని దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అండి. చాలా మన పెట్రోల్ పెరిగి మన గ్యాస్ పెరిగింది, ఈరోజు పెట్రోల్ కూడా పెరుగుతున్నాయి. ఇంకా కూరగాయల రేట్ అన్ని పెరిగితే ప్రజలు చాలా ఇబ్బంది పడే కష్టాలు పడతారు. కానీ ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాము. జై హింద్. కష్టాలు పడుతున్నారు. పెట్రోల్ సాగు ఇది జరగకపోతే ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రవాణా శాఖ స్టాక్ లేకపోయినా జనాలు దృష్టిలో పెట్టుకొని సామర్థ్యంగా అత్యవసరాలు తగ్గిస్తే జనాలు కూడా మధ్యవర్తి వాళ్ళు